వైసీపీ హయాంలో యథేచ్ఛగా ఖనిజ సంపద దోపిడీకి గురైందని టపాల్ శ్యామ్ ప్రసాద్ ఆరోపించారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీలో సీబీఐ చేసిన 2 లక్షల టన్నుల ఇనుమును అక్రమంగా విక్రయించినా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలపై పోరాటం చేస్తున్నందుకు జగన్ తనను ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనని వేధించిన ఏ ఒక్కరిని వదిలేదలేదని శిక్ష పడే వరకు పోరాడతారంటున్న టపాల్ శ్యామ్ ప్రసాద్తో ఈటీవీ ముఖాముఖి. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులోని ఓబులాపురం గనుల సంబంధించి గాలి జనార్దన్ రెడ్డిపై కొన్ని సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్న టపాల్ శ్యామ్ ప్రసాద్ మనతో ఉన్నారు. ఈ మధ్యకాలంలో కేసులు అంటే అక్కడ ఏదైతే సిబిఐ వాళ్ళు సీజ్ చేశారో అక్కడ ఐరన్ ఓర్ సీజ్ చేశారో ఈ కేసు నమోదైన తర్వాత ఆ సీజ్ చేసిన ఐరన్ ఓర్ను కూడా అక్రమంగా అమ్ముకున్నారని న్యాయ పోరాటం చేస్తున్నారు. అనేక సమస్యలను ఎదుర్కొంటున్న టపాల్ శ్యామ్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. టపాల్ శ్యామ్ ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? ఓబులాపురం మైనింగ్ సంబంధించి అక్కడ జరిగిన అక్రమాలకు సంబంధించి మీరు చేస్తున్న పోరాటం ఏంటి? సార్ 2007వ సంవత్సరం నుంచి నేను న్యాయ పోరాటం చేస్తున్నానండి. ఓబులాపురం మైనింగ్ కంపెనీ లీజ్ ఇవ్వడమే తప్పు, ఇట్ ఈజ్ ఇల్లీగల్ అని చెప్పి 14,116/2007 జి రోహిణి మేడం గారు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి. అందులో మేము గెలిచామండి. అక్కడ మా మెటీరియల్ ఉంది. ఇట్ హ్యాస్ డిక్లేర్డ్ బై హైకోర్ట్ 151 జీవో నంబర్లో టపాల్ తిమ్మప్ప మెటీరియల్ మాది 2 లక్షల టన్నులు ఉంది, మాకే ఇవ్వాలని చెప్పి నేను క్లెయిమ్ చేశానండి. రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో వాళ్ళు ఏమి చేయలేక, గతి లేక, మతి లేక, స్థితి లేక 29,700 టన్నులు ఉంది, దాన్ని ఎస్కవేట్ చేయొద్దండి అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. ఆ మెటీరియల్ అట్లే ఉండిపోయింది. తర్వాత ఏం చేశారు, చాలా నేరాలు ఘోరాలు చుట్టుపట్ల టపాల్ నారాయణ రెడ్డి వాళ్ళవి, ఎంబీటీ వాళ్ళవి, వీళ్ళందరూ దోపిడీ చేశారు. ఇది దోపిడీ చేసినారని నేను చెప్పడం కాదండి, సిబిఐ వారు నిర్ధారించారు. ధన్బాద్ నుంచి ఒక మైనింగ్ డిపార్ట్మెంటు వచ్చి వాళ్ళంతా పరిశీలించి చేస్తే అక్కడ వాళ్ళు ఎస్కవేట్ చేసిండేది ఓన్లీ 5,000 టన్సే, మిగతాదంతా దొంగతనం చేశారు అని చెప్పి ప్రూఫ్ చేసి లోకాయుక్త చీఫ్ గారును సిబిఐ వారు కూడా దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఇవన్నీ నేను చేశానని చెప్పి నా మీద అక్రమ కేసులు పెట్టి, చూడండి బళ్ళారిలో కేసు, ఇది బళ్ళారిలో నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు, దొమ్మి కేసు ఇవన్నీ పెట్టారండి. నేను చాలా ఇబ్బందులు పడ్డాను. మొత్తం మీద ఎంత మెటీరియల్ అక్కడ ఉంచారు? ఈ కేసు నమోదయ్యేటప్పటికీ, విచారణ జరిగేటప్పటికీ అక్కడ ఉన్న పోలీసులు ఈ అక్రమార్కులకు ఎట్లా ఒత్తాసు పలికారు? ఆ వివరాలు ఏంటి? సిబిఐ సీజ్ చేసిండే వాళ్ళది దాదాపు 8-9 లక్షల టన్నులు ఉందండి. తర్వాత మా మెటీరియల్ 2 లక్షల టన్నులు ఉంది. బట్ గవర్నమెంట్ డిక్లేర్డ్ 29,700 టన్స్ అన్నీ ఎత్తుకుపోయి అమ్మేసినారు. అది 100 కోట్లు అవుతుంది. అది మా అడ్వకేట్ గారు ప్రదీప్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి నాకు, అయ్యా మీ మెటీరియల్ అంతా ఎత్తుకుపోయినారు, కేసు పెడతావా, నువ్వు నిలబడగలవా అన్నారు. నేను నిలబడతాను సార్, దేనికైనా సిద్ధమే అని చెప్పాను. అప్పుడు పోయి 2021లో పోయి డిహేరాల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు తెలియదు ఏముంది, అప్పుడు రాక్షస ప్రభుత్వము, నన్ను ఏమి చేయకోకుండా పోయింటే అదే 10,000 అనుకున్నాం. దొంగకు పోవడము, ఇంకొకరు కారులో పోవడము ఇచ్చాను రిపోర్టు. ఇస్తే వాళ్ళు బేఖాతరు చేశారు. ఇమ్మీడియట్గా మ్యాజిస్ట్రేట్ గారికి నేను రిపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా చాలా కాల వ్యవధి జరిగింది. ఎందుకంటే అప్పుడు కాపు రామచంద్రరెడ్డి విప్పు ఎమ్మెల్యే. ఈవెన్తో ఆమెకు చెప్పి అమ్మ 156(3) కింద యాజ్ పర్ సుప్రీం కోర్టు ఫైండింగ్స్ 156(3) కింద లలిత్ కుమారి వర్సెస్ యూపీ గవర్నమెంట్ దీని ప్రకారం నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలా, ఇట్ ఈజ్ మై ఫండమెంటల్ రైట్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీస్ అథారిటీకి రాసి తర్వాత కాపీ ఒకటి సిబిఐకి పెట్టాను. అయ్యా నేను సిబిఐలో ఒక ప్రధాన సాక్షిని, నాకు విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ 2018 ప్రకారం నా మెటీరియల్, నా లైఫ్కి మీరు సెక్యూరిటీ ఇవ్వాలంటే దానికి స్పందించి జడ్జి గారు పివి రమేష్ గారు ఇమ్మీడియట్గా అమరావతికి రాశారు. టపాల్ శ్యామ్ ప్రసాద్ ఈజ్ వన్ ఆఫ్ ది క్రూషియల్ విట్నెస్ ఇన్ అవర్ కేస్, యూ ప్రొటెక్ట్ హిమ్ అండ్ గివ్ ఎ సెక్యూరిటీ అని ఇచ్చింది. ఈవెన్దో మన సిబిఐ వారు కూడా రాశారండి. పోయి డీజీపీ ఆఫీస్కి పోతే నాకు ఇంటర్వ్యూనే ఇవ్వలేదండి అమరావతికి పోతే. సరే అని చెప్పి మళ్ళీ ఎస్పీ గారిని అడిగితే ఇంకా అక్కడ నుంచి రాలేదు, నీ కాపీ ఉంటే కాదు మాకు. ఆయన పక్కీరప్ప గారు మహానుభావుడు, ఆయన శ్రీరాములకు బంధువు. పక్కీరప్ప ఏమంటాడు, లేదండి మాకు రావాలా, మీ కాపీ ఇస్తే అది ఎట్లుంది, ఇట్ ఈస్ నాట్ బిలీవబుల్ అన్నాడు. ఆ మ్యాజిస్ట్రేట్ గారి ఉత్తర్వును అమలు చేయలేదని వి యోగేంద్ర మీద వేశా.
వేస్తే అక్కడ ఇంకా నాకు తీవ్రమైన ఇది మానసిక క్షోభ, ఆర్థిక పరిస్థితులు, మా సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిండే దినాలు, అందుకు గమనైపోయినాం. ఇప్పుడు మేము వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు మాకు బాబు గారు ఉన్నారు, నా పక్కన న్యాయం ఉంది, కాబట్టి నేను న్యాయ పోరాటం చేస్తాను. అంటే వీళ్ళు ఎలక్షన్లో ఇటువంటి వాళ్ళు రాకూడదని అక్కడ కర్ణాటకలో కూడా నేను పోరాడుతున్నానండి. అది వేరే డిఫరెంట్ ఇష్యూ. ఆయన ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయమని చెప్పి పిటిషన్ వేశాను, ఎలక్షన్ కమిషన్లో వేశాను, గంగావతి పోలీస్ స్టేషన్లో వేశాను. గంగావతి ఆ మ్యాజిస్ట్రేట్ గారు కూడా ఉత్తర్వులు ఇవ్వబోతారు ఇంత లోపల. తనను అనేక ఇబ్బందులు పాలు చేసిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, న్యాయ పోరాటం కొనసాగుతుందని, శిక్ష పడే వరకు ఏ ఒక్కరిని వదలనని బాధితుడు టపాల్ శ్యాంప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం నుంచి.